सफल कर लो सांसें अपनी। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। जैसी करनी वैसी भरनी, कभी नहीं भुलाना है। शुभ संकल्पों की, शुभ संकल्पों की करो रचना। विश्व का कल्याण कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना। मिट्टी का तन मिट जाएगा, भूल से धोखे में मत आना। वस्तु वैभव धन संपदा, साथ कभी ना है जाना। मैं हूँ आत्मा, मैं हूँ आत्मा अजर अमर। बस यही एहसास कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर।
कुछ ही पल है पास तेरे, पुण्य की पूंजी भर ले मन में, कुछ ही पल है पास तेरे, जोड़ के रिश्ता प्रभु प्रीतम से, पाले उनसे सुख सारे। क्या होगा क्या होगा कैसे होगा, अब न कोई फरियाद कर, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर, परम पिता को याद कर। ఓం శాంతి. ఈరోజు సండే 10/10/21 వాణి, రివైజ్ డేట్ 11/8/88. దీంట్లో వాణిలో బాబా స్పెషల్గా ఎట్లా మనం సంకల్పాన్ని మిలన్, విచారాన్ని మిలన్, సంస్కారాన్ని మిలన్ చేసుకుంటే బాప్ సమాన్ అవుతాం, మరి సర్వాత్మలు సంయోగం కూడా ప్రాప్తి అవుతుంది. అంటే సర్వకే సహయోగ్ సే సుఖమయ సంసార్. ఆ ప్రోగ్రామ్ టైంలో బాబా ఈ వాణి చెప్పారు, ఎట్లా మనం అందరి దగ్గర ఉండి సహయోగం తీసుకొని సుఖమయ సంసారాన్ని స్థాపన చేసేది. దానికోసం సంస్కార్ మిలన్ చాలా అవశ్యం, సంకల్పాన్ని మిలన్. సో సఫలతకు ఆధారమే మిలన్, మరి మోల్డ్ హోనా. బాబా చెప్తారు హెడ్డింగ్లో, सफलता का चुंबक ఏమి మిల్నా और మోల్డ్ హోనా. సఫలత మన అట్రాక్ట్ కావాలంటే మనం సదా మిలన్ చేస్తూ ఉండాలి. సంకల్ప మిలన్, సంస్కార్ మిలన్, మరి మోల్డ్ కావాలి. మోల్డ్ అయ్యేదంటే వంగాలి, సరిని ఒప్పుని ఆజ్ఞానుసారంగా చెయ్యాలి. అప్పుడే మనకు సఫలత దొరుకుతుంది. वाणी विनेंगे. सबका स्नेह स्नेह के सागर में समा गए, ऐसे ही सदा स्नेह में समाये हुए औरों को भी स्नेह का अनुभव कराते चलो. बाप दादा सर्व बच्चों के विचार समान मिलने का सम्मेलन देख हर्षित हो रहे हैं. विचार సమాన్ మిల్నేక అంటే ఈరోజు బాబా స్నేహాన్ని సాగర్, స్నేహంలో లీనమైన బిడ్డల్ని చూస్తున్నారు. ఈ విధంగా సదా స్నేహంలో లీనమైన వాళ్ళు వేరే వాళ్ళకు కూడా స్నేహాన్ని అనుభవం చేయిస్తూ ఉంటారు, చేయించాలని చెప్తారు. మరి ఈరోజు బాప్ దాదా సర్వ బిడ్డలది విచారంలో సమాన్ మిలన్ సమారోహణ చూస్తారు. సమ్మేళన్ అంటే ఇక్కడ విచారాన్ని మిలన్ చేసుకునే ప్రోగ్రాం ఉండాలి. సమ్మేళన్ చూస్తున్నారు బాబా. उड़ते आने वालों का सदा उड़ती कला के वरदान स्वतः प्राप्त होते रहेंगे. बाप दादा सर्व आए हुए बच्चों के उमंग उत्साह को देखकर सभी बच्चों पर स्नेह के पुष्पों की वर्षा कर रहे हैं. ఈరోజు అంటే చాలామంది ఫారినర్స్ కూడా వచ్చినారు, ఎగిరి వచ్చినారు అంటే పైన ఫ్లైట్లో.
మరి అందరినీ చడితీ కళ వరదానం బాబా స్వతహా ఇస్తూ ఉన్నారు. మరి బాబ్ దాదా వచ్చిన బిడ్డలందరినీ ఉమంగ ఉత్సాహాన్ని చూసి చాలా స్నేహంగా పుష్పవర్షం చేస్తూ ఉన్నారు. संकल्प समान मिलन और आगे संस्कार बाप समान मिलन. ये मिलन ही बाप का मिलन है. బాబా చెప్తారు అందరిది సంకల్పం ఒకటిగానే ఉండాలి, సమానంగా. అందరి సంకల్పం సమానంగా ఉంటే సంకల్పాన్ని మిలన్ అవుతుంది. మరి తర్వాత సంస్కార్ మిలన్ అంటే బాప్ సమాన్ సంస్కార్ మిలన్. సో సంస్కార్ మిలన్ ఎప్పుడు అవుతుందో, బాబా సంకల్పం బాబా సంస్కారాలు, అప్పుడే బాబాని మనం మిలన్ చేసేది సాధ్యం. సో పరమాత్మ మిలన్ ఎప్పుడు అవుతుందంటే పరమాత్మ సమాన సంస్కారం ఉండాలి, పరమాత్మ సమాన సంకల్పాలు ఉండాలి. అప్పుడు ఈజీగా బాబాని మనం మిలన్ చేస్తాం. సో ఇదే బాప్ సమాన్ బన్న. బాప్ సమాన్ అయ్యేదానికి ఇదే ఆధారం. సంకల్పాలు సంస్కారాన్ని తండ్రి సమానం చేస్తూ పోతూ ఉండాలి. సంకల్ప మిలన్ సంస్కార్ మిలన్ మిల్నా హీ నిర్మాణ్ బన్ నిమిత్ బన్నా. బాబా చెప్తారు సంస్కారాన్ని మిలన్ చేసుకునేది, మరి సంకల్పాలనే మిలన్ చేసుకునేది. ఈ మిలన్ ఆధారంలోనే నిర్మాణ్ కార్యార్థంగా నిమిత్తంగా అయ్యేది సాధ్యం. అంటే ఎప్పుడు అందరూ సంకల్పం ఒకటిగా ఉంటుందో, శివబాబా ఏ సంకల్పం చేస్తారో అదే మనం కూడా చేయాలి. శివబాబాది ఏ సంస్కారమో అదే సంస్కారం మనం కూడా ధారణ చేసుకుంటే అప్పుడే నవనిర్మాణ కోసం మనం నిమిత్తంగా ఉంటాం. అంటే సత్యుగ స్థాపన అర్థ నిమిత్తంగా ఉండేదానికి ఈ రెండు మిలన్ చాలా అవశ్యం. అంటే సమీప్ ఆ రహే హో ఆ హీ జాయేంగే సేవా की सफलता की निशानी देख हर्षित हो रहे हैं. स्नेह मिलन में आए हो, सदा स्नेही बन स्नेह की लहर विश्व में फैलाने के लिए. लेकिन हर बात में चैरिटी बिगिन्स एट होम. पहले स्व है, अपना सबसे प्यारा हूँ. तो पहले स्व से, फिर ब्राह्मण परिवार से, फिर विश्व से. हर संकल्प में स्नेह, निस्वार्थ सच्चा स्नेह, दिल का स्नेह. हर संकल्प में सहानुभूति, हर संकल्प में रहम दिल, दातापन की नेचर बन जाए. ये है स्नेह मिलन, संकल्प मिलन, विचार मिलन, సంస్కార్ మిలన్. అర్థమైందా? స్నేహ మిలన్ అంటే అర్థం ఏమి? సంకల్పాన్ని మిలన్ చేసుకోవాలి, విచారాన్ని మిలన్ చేసుకోవాలి, సంస్కారాన్ని మిలన్ చేసుకోవాలి. సో ఎట్లా ఉండాలి సంకల్పం మరి సంస్కారం? బాబా చెప్తారు ఇప్పుడు అందరూ స్నేహ మిలన్గా వచ్చినారు. ఈ స్నేహ మిలన్ది విశ్వంలో స్నేహాన్ని వ్యాపక చేయాలి, విశ్వం మొత్తం. అయితే ప్రతి ఒక్క మాటలో కూడా మనం చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే ఫస్ట్ మన నుంచి మనం స్టార్ట్ చేయాలి. మన సంకల్పాలు బాప్ సమాన్ ఉందా లేదా చూసుకోవాలి. బాప్ సమాన్ ఎట్లా ఉండాలి మన సంకల్పాలు? నిస్వార్థ సత్యమైన స్నేహం. బాబా సంకల్పం ఏదో అది మన సంకల్పం. బాబా ఎట్లా మనస్ఫూర్తి స్నేహం, ప్రతి సంకల్పంలో సహానుభూతి, మరి ప్రతి సంకల్పంలో దయా, దాతాపన్. ఇది న్యాచురల్గా ఉండాలి, స్వాభావికంగానే మన దాతాపన్ సంస్కారం ఉండాలి, ఇచ్చేది బాబా సమానంగా. మరి సంకల్పంలో దయా ఉండాలి, మరి సంకల్పంలో సహానుభూతిను ఉండాలి, నిస్వార్థంగా సత్యమైన స్నేహం ఉండాలి. సో ఇది మొదట్లో మనం మన నుంచి స్థాపన చేసుకోవాలి. మన సంకల్పాలు బాప్ సమాన్ ఉందా, మన విచారాలు బాప్ సమాన్, మన సంస్కారాలు బాప్ సమాన్. దీనికి మనం మన ద్వారా
చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ చేస్తాం. తర్వాత మన బ్రాహ్మణ్ పరివారంలో ఇట్లా స్నేహం, నిస్వార్థ సత్యమైన స్నేహం, మనస్ఫూర్తిగా ఉండే స్నేహం, ప్రతి సంకల్పంలో సహానుభూతి, దయ, దాతాపన్ పరివారంలో ఉండాలి. తర్వాత విశ్వంలో ఉండాలి. ఇదంతా అప్పుడు అన్ని కార్యం సఫలైపోతుంది. మన నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. तो सर्व के सहयोग के कार्य के पहले सदा सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं का सहयोग विश्व को सहयोगी सहज और स्वतः बना देती है. इसलिए सफलता समीप आ रही है. బాబా చెప్తారు, సర్వకే సహయోగ కార్యక్రమం చేస్తారు కదా, అంటే గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బెటర్ వరల్డ్ ఆ కార్యక్రమం చేస్తారు. దానికి మొదట్లో సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలది కోఆపరేషన్ ఉండాలి, అంటే సహయోగం ఉండాలి. అప్పుడే విశ్వంలో ఉండే సర్వ ఆత్మలు కూడా సహయోగి అవుతారు. ఆటోమేటికలీ ఈజీగా సహయోగి అవుతారు విశ్వంలో ఉండేవాళ్ళు కూడా. అయితే దానికోసం ఫస్ట్ బ్రాహ్మణ్ పరివారంలో పరస్పరంగా సహయోగం ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. అదే సఫలతకు ఆధారం. समीपला वस्तुंदी सफलता. मिलना और मूडना अर्थात मोल्ड होना, यही सफलता का चुंबक है. అంటే పరస్పరంగా సంకల్పాలు, విచారాలు, మరి సంస్కారం మిలన్ అయ్యేది. తర్వాత మోల్డ్ అయ్యేది అంటే శరీరం వంగేది, ఆజ్ఞాకారి అయ్యేది పరస్పరంగా. ఇదే సఫలతకు ఆధారం. అంటే మ్యాగ్నెట్ లాగా అది అట్రాక్ట్ అయ్యి మన దగ్గర వస్తుంది సఫలత. ఎప్పుడు మనం సంకల్పాలు, మరి సంస్కారాలు, మరి విచారాలు మిలన్ అవుతుందో అప్పుడు. అంటే స్నేహంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి, దయ ఉండాలి, దాతాపన్ సంస్కారం ఉండాలి పరస్పరంగా. అప్పుడే సఫలత సమీపంలో వస్తుంది. దానికోసం పరస్పరంగా ఒబీడియంట్ ఉండాలి, ఒకరు చెప్పేది ఒకరు సరించేసేది. तो बहुत सहज इस चुंबक के आगे सर्व आत्माएं आकर्षण होकर के आई की आई. ఎప్పుడు పరస్పరంగా మన బ్రాహ్మణ్ పరివారంలో ఈ సంస్కార మిలన్, మరి సంకల్ప మిలన్ ఉంటుందో అప్పుడు ఈజీగానే సర్వ ఆత్మలు కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తారు. మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అయ్యి బాబా బీట అయిపోతారు. అంటే అందరూ సంస్కారం కూడా మిలన్ కావాలి. అప్పుడే శాంతి అనేది ఉంటుంది, సుఖం అనుభవం అవుతూ ఉంటుంది, ప్రీతి అనుభవం అవుతూ ఉంటుంది. ఇక్కడ స్నేహ మిలన్ అంటే ఇదంతా చేరి ఉండేది. సో मीटिंग के बच्चों को भी बाप दादा स्नेह की मुबारक दे रहे हैं. समीप है और सदा समीप रहेंगे. न सिर्फ बाप के लेकिन आपस में भी समीपता का सीन बाप दादा को दिखाया. विश्व को विजन दिखाने के पहले బాప్ దాదాని దేకా ఏ విజన్. బాబా చెప్తారు, బిడ్డలు మీటింగ్ కోసం వచ్చినారు, స్నేహంగా ఉన్నారు, బాప్ దాదా స్నేహంలో లీనమైనారు. దానికి బాబా శుభాకాంక్ష ఇస్తున్నారు. తో సమీపంగా, మరి ఇంకాను చాలా సమీపంగా, సదా సమీపంగా రావలేం. అది కూడా పరస్పరంగా చేస్తూ ఉన్నారు. ఈ సీన్ బాబా చూస్తున్నారు. ఈ విజన్ పరస్పరంగా ఎట్లా సమీపత ఉంది ఈ కార్యక్రమంలో చూసి తర్వాత విశ్వానికి కూడా కనిపించేట్టుగా మనం చేయాలి. ఈ సీన్ పరస్పర మిలన్ చేసే సీన్ విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు కూడా కనిపించాలి. तो बाबा చెప్తారు, आने वाले आप सर्व बच्चों के एक्शन को देखा, क्या एक्शन करना है, क्या होना है, ये सहज समझ जाएंगे. आपका एक्शन प्लान यही है. బాబా చెప్తారు, మన నడవడికనే యాక్షన్ ప్లాన్. ఎట్లా నడవడికే ఉండాలి, మిలన్ సార్ సంస్కారం ఉండాలి, పరస్పరంగా
ఒకరికి ఒకరు సహయోగం ఇచ్చేది, ఒకరు చెప్పి ఒకరు చేసేది. ఈ యాక్షన్ ఉంటే సహజంగానే అందరికీ అర్థమైపోతుంది. మనం కొత్త ప్రపంచాన్ని తీసుకురావాలంటే ఇట్లా యాక్షన్స్ ఉండాలి. ఇదే యాక్షన్ ప్లాన్ అర్థం. మన బిహేవియర్ ఎట్లా ఉండాలి, బాబా బిడ్డలు పరస్పరంగా దాన్ని చూస్తే మనుషులు కూడా మారుతారు. ఇదే యాక్షన్ ప్లాన్ అయిపోతుంది. तो प्लान सब अच्छे बनाए और भी जैसे ये कार्य आरंभ होते बाप दादा का विशेष इशारा वर्गीकरण को तैयार करने का और अभी भी बाबा చెప్తారు. ఈ ప్లాన్ చాలా బాగా చేసినారు. గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్. తర్వాత వింగ్స్ ప్రోగ్రామ్ కూడా రెడీ చేసినారు. ఈ కార్యక్రమంలో బాబా చెప్తారు, ఇషారా కూడా ఇచ్చినారు బాబా, వింగ్స్ ప్రోగ్రామ్ తయారు చేయాలి అట్లా అని. అంటే ఎన్ని ప్రకారమైన వింగ్స్ ఉంది ఈ ప్రపంచంలో, అన్ని వింగ్స్ మన దగ్గర కూడా ఉండి దాని సర్వీస్ చేయాలి. దానికోసం ఎవరో నిమిత్తంగా ఉంటారు, సర్వీస్ చేయాలి. तो ऐसे लक्ष्य ज़रूर रखो कि इस महान कार्य में कोई भी वर्ग रह न जाए. ఈ గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బెటర్ వరల్డ్లో అన్ని వింగ్స్ ద్వారా ఎట్లా ఈ విశ్వసేవకు సహయోగం తీసుకునేది అది ఉంది. అందుకోసం బాబా చెప్తారు, ఈ మహాన్ కార్యక్రమంలో అన్ని వింగ్స్ వాళ్ళది సహయోగం తీసుకోవాలి, ఎవరు వంచిత్ కాకూడదు. ఈ ప్రపంచంలో ఏమేం పని ఉందో అన్ని పని చేసేవాళ్ళు యోగి అయితే ఎంత బాగా ఈ ప్రపంచం మారిపోతుంది. అందరూ శివబాబా బిడ్డ అయ్యేసి బాబా కార్యంలో వాళ్ళ వింగ్స్ ద్వారా సహయోగం ఇస్తే ఈ ప్రపంచం చాలా బాగా మారిపోతుంది. అందుకే బాబా చెప్తారు, ఏ వింగ్ వాళ్ళు కూడా వంచిత్ కాకూడదు, అన్ని వింగ్స్ వాళ్ళు ఉండాలి. तो चाहे समय प्रमाण ज़्यादा नहीं कर सकते हो, लेकिन प्रयत्न व लक्ष्य ज़रूर रखो कि శాంపుల్ ज़रूर तैयार हो. అంటే ఎక్కువ మంది లేదంటేను పర్వాలేదు, ఈ సమయానుసారంగా తక్కువ మంది ఉంటే కూడా లక్ష్యం పెట్టుకోవాలి. ఒక శాంపుల్ తయారు చేయాలి, ఒక్కొక్క వింగ్ది గ్రూప్ రెడీ చేయాలి. ఆ గ్రూప్ ఈ విశ్వవిద్యాలయంలో ఎట్లా సహయోగి అయ్యేది. మీరు చిత్రాలు చూసినారు కదా, సర్వకే సహయోగ్ సే సుఖమయ సంసార్, దాంట్లో అన్ని వింగ్స్ వాళ్ళు ఎట్లా సహయోగం ఇచ్చేది అని ఉంది. సో దాని శాంపుల్ రెడీ చేసుకోవాలి మనం ఇక్కడ ఉండే వాళ్ళతోనే. బాకీ ఆగే ఇसी कार्यक्रम को और बढ़ाते रह तो समय प्रमाण करते रहना है, लेकिन समाप्ति को समीप लाने के लिए సర్వకా సహయోగ్ చాయి. బాగా చెప్తారు, సమయానుసారంగా ఈ కార్యక్రమం అంతా మనం చేస్తూ ఉండాలి. అయితే సమయాన్ని సమీపంలో తీసుకువచ్చేదానికోసం, మరి సమయాన్ని సమీపంలో తీసుకువచ్చేదానికోసం సర్వాత్మలది సహయోగం ఉండాలి. సర్వకే సహయోగ్ సే సుఖమయ సంసార్ అని చెప్పి పాట ఉందా లేదా. లేకిన్ ఇతनी सारी दुनिया की आत्माओं को तो एक समय पर संपर्क में नहीं ला सकते, इसलिए आप पलक से कह सकते हो कि हमने सर्व आत्माओं को सर्व वर्ग के आधार से सहयोगी बनाया है. तो ये लक्ष्य सर्व के कारण को पूरा कर देता है. అంటే మొత్తం విషయంలో ఉండే ఆత్మల దగ్గర సంపర్కంలో మనం పోయేదానికి లేదు. అయితే మన దగ్గరే అందరూ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మరి మహిళలు ఉన్నారు, మరి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారా లేదా, అన్ని వింగ్స్ వాళ్ళు ఉన్నారు. ఈ గ్రూప్ రెడీ అయిపోవాలి. అప్పుడు మన అందరికి చెప్పవచ్చు అన్ని వింగ్స్ వాళ్ళది సహయోగాన్ని ఆధారంతోనే ఇప్పుడు ఈ ప్రపంచం మారుతుంది ఎట్లా అని. సర్వకే సహయోగ, సో ఆధారం అర్థమైందా, సర్వవర్గ వాళ్ళ ఆధారంతో సహయోగి చేసుకోవాలి. ఈ లక్ష్యంతో అందరూ మన దగ్గర ఉన్నారు అని అర్థం.
అన్ని వింగ్ వాళ్ళు ఉండి అన్ని వింగ్స్లో సంయోగం ఈ ప్రపంచానికి దొరుకుతూ ఉంది. तो कोई भी वर्ग का उल्लंघना रह न जाए कि हमें तो पता नहीं है कि क्या कर रहे हैं. బీజ్ డాలు బాగా చెప్తారు. ఏ వర్గం వాళ్ళు కూడా ఇట్లా చెప్పకూడదు, మాకేమో తెలీదు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అట్లా అని. అందుకోసం బాగా చెప్తారు, అన్ని వర్గ వాళ్ళలో కూడా బీజం వేయండి. ఈ ప్రపంచాన్ని ఎట్లా మార్చేది, దాని సంయోగం ఎట్లా వాళ్ళు ఇచ్చేది, ఈ బీజం వేయాలి. బాకీ వృద్ధి జైసే समय मिले से करते वैसे करो, जैसे कर सको वैसे करो. इसमें भारी नहीं होना है कि कैसे करे कितना करे, जितना होना है उतना ही तो होगा न हो जाएगा. जितना किया उतना ही सफलता के समीप आए. శాంపిల్ तो తయారు कर सकते हो ना. బాగా చెప్తారు. అంటే ఎంత సాధ్యమో అంత చేస్తానే పోతూ ఉండాలి, వృద్ధి చేస్తానే పోతూ ఉండాలి. దీంట్లో మనం భారీ కాకూడదు. అయ్యో ఎట్లా అవుతుంది ఇంత పెద్ద ప్రపంచం, అందరి దగ్గర ఎట్లా పోయేది మనం చేసేది. అయితే ఎంతెంత సాధ్యమో అంతంత చేస్తూ పోతూ ఉంటే సఫలత దగ్గర వచ్చేస్తుంది. అది వింగులో అది సేవ చేసేవాళ్ళు వచ్చేస్తారు. శాంపిల్ ఏమో తయారు చేయాలి. ఎట్లా ఇప్పుడు ఎడ్యుకేషనల్ వింగ్ ఉంది, దాంట్లో ఎంత బాగా సర్వీస్ జరుగుతూ ఉంది, ఎంతమంది ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు సంపర్కలో వచ్చేస్తారు. అయితే యథార్థ ఎడ్యుకేషన్ ఏమి వాళ్ళకు దాని గురించి చెప్పి ఎట్లా ఈ విషయాన్ని పరివర్తన చేసేది. ఆ విధంగానే మహిళా వింగ్ది, ఆ విధంగానే ఇంజనీరింగ్ వింగ్ది, ఇట్లా ఒక్కొక్క వింగ్ వాళ్ళు వాళ్ళ సర్వీస్ చేస్తూ ఉండాలి. మన విశ్వవిద్యాలయంలో అందరూ ఉన్నారు, అన్ని వింగ్స్ వాళ్ళది సర్వీస్ అవుతానే ఉంది. బాకీ ఏమంటే बाकी जो भारत इंडियन गवर्नमेंट को समीप लाने का श्रेष्ठ संकल्प लाया, तो वो समय सर्व की बुद्धियों को समीप ला रहा है. అంటే బాగా చెప్తారు, మనం వాళ్ళందరం ఈ భారత్ సర్కార్ భారత్ గవర్నమెంట్ని సమీపంలో తీసుకువచ్చే శ్రేష్ఠ సంకల్పం చేసినారు. ఆ సమయం కూడా దగ్గరగా వచ్చేసింది. సర్వాత్మలు బుద్ధిలో కూడా ఈ సమీపంలో వచ్చేసింది ఆ సమయం. అందరూ బుద్ధిని కూడా దగ్గర తీసుకొస్తుంది, అట్లా సమయం కూడా వచ్చేసింది. इसलिए सर्व ब्राह्मण आत्माएं इस विशेष कार्य के अर्थ आरंभ से अंत तक विशेष शुद्ध संकल्प सफलता होना ही है. इस शुद्ध संकल्प से और बाप समान वाइब्रेशन मिलाने से तो विजय के निश्चय की दृढ़ता से आगे बढ़ते चलो. బాగా చెప్తారు. అందుకోసం బ్రాహ్మణ ఆత్మలందరూ విశేషంగా ఈ కార్యాన్ని ఎట్లా ఆరంభం చేయాలంటే ఒక శుద్ధ సంకల్పంతో ఆరంభం చేయండి. అది ఏం శుద్ధ సంకల్పం అంటే సఫలత అయ్యే ఉంది, ఆ సఫలత అయ్యే తీరేది, ఆల్రెడీ అయి ఉంది సఫలత. ఈ శుద్ధ సంకల్పంతో మరి తండ్రి సమానం వైబ్రేషన్ వ్యాపక చేసే దాంట్లో విజయాన్ని దృఢ సంకల్పంతో ముందు పోతూ ఉండాలి. శుద్ధ వైబ్రేషన్ బాప్ సమాన్ వైబ్రేషన్. బాప్ సమాన్ వైబ్రేషన్ అంటే బాబాది గుణాలు. మధుబన్లో బాబా వస్తే ఎంత మంచి వైబ్రేషన్, శాంతి వైబ్రేషన్, పవిత్రత వైబ్రేషన్, ఆనందాని వైబ్రేషన్, శక్తి వైబ్రేషన్. సో దీంట్లో కూడా మనకు విజయ నిశ్చయం అట్లాని దృఢ సంకల్పం చేసుకొని ముందు పోతూ ఉండాలి. సఫలతకు ఆధారమే ఇది శుద్ధ సంకల్పం, మరి నిశ్చయం, దృఢ సంకల్పం. విజయ హమారా జన్మసిద్ధ అధికారిని దృఢతతో ముందు పోతూ ఉండాలి. ఏ కార్యంలో అంటే సర్వకా సహయోగ్ కార్యక్రమం. ఇంకొకటి బాప్ సమాన్ వైబ్రేషన్ను వ్యాపక చేసేది.
लेकिन जब कोई बड़ा कार्य किया जाता है तो पहले जैसे स्थूल में देखा, कोई भी बोझ उठाएंगे तो क्या करते हैं బాగా చెప్తారు. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద కార్యం స్టార్ట్ చేయాలంటే దానికోసం ఏం చేయాలి? ఇట్లా ఇప్పుడు స్థూలంగా కూడా మనం చూస్తాం. పెద్ద కార్యం చేయాలంటే చాలా పెద్ద బరువునే ఎత్తాలంటే ఏం చేస్తారు? ఒక్కరే ఎత్తేది సాధ్యం లేదు, లేదా సభీ మిల్ కర్కే ఉంగులి దేతే హనా, అందరూ చేరి ఒక చెయ్యి ఇస్తారా లేదా? ఏదైనా పెద్ద సామాన్ తీయాలంటే బరువు ఉండేది ఒక 10 మంది అయినా చేరి దాన్ని తీస్తారు, వాళ్ళ చెయ్యి ఇస్తారు దాన్ని తీసేదాన్ని. అట్లా ఇక్కడ కూడా పెద్ద కార్యం ఇది. విశ్వాన్ని పరివర్తన చేసేదానికి సర్వకే సహయోగ్ కావాలి. ఏక్ దోకో హిమ్మత్ ఉల్లాస్ బడానికి బోల్తే. అప్పుడు పెద్ద కార్యం అంటే పెద్ద బరువు సామాన్ తీసేటప్పుడు అందరూ ఏమో చెయ్యి ఇస్తారు. అయితే అప్పుడు అందరూ చేరి ధైర్యంగా ఉమంగు ఉల్లాసం ఇచ్చేదానికి కూడా వాళ్ళ నోటి నుంచి శబ్దం వస్తుందా లేదా? చూసినారు కదా, బరువు సామాన్ తీసేటప్పుడు అందరూ ఒకే రకంగా ఒకే మాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ బరువుగా ఉండేది కూడా ఈజీగా మనం కార్యం చేసేస్తాం. ऐसे ही निमित्त कोई भी बनता है, लेकिन सदा इस विशेष कार्य के सर्व के स्नेह, सर्व के सहयोग, सर्व के शक्ति के उमंग उत्साह के वाइब्रेशन కుంభకర్ణ को नींद से जगाएगा. అట్లనే ఇక్కడ కూడా ఎవరు నిమిత్తంగా ఉంటేనే పర్వాలేదు, అయితే అందరూ వాళ్ళకు సహయోగం ఇచ్చేది. సదా ఈ విశేష కార్యంలో అందరూ స్నేహంతో సహయోగంతో అన్ని శక్తుల ఆధారంతో ఉమంగ ఉత్సాహాన్ని వైబ్రేషన్తో కార్యానికి సహయోగం ఇవ్వాలి. అప్పుడు ఈ కుంభకర్ణ నిద్ర నుంచి లేస్తాడు. तो ये अटेंशन ज़रूरी है इस विशेष कार्य के ऊपर. అంటే ఈ విశేష కార్యం పైన ఇది అటెన్షన్ కంపల్సరీ. ఏ అటెన్షన్? సర్వాత్మలు స్నేహం, సర్వాత్మలది సహయోగం, సర్వశక్తులు మరి ఉమంగ్ ఉత్సాహాన్ని వైబ్రేషన్, ఇదంతా బాబా కార్యానికి చాలా అవశ్యం. అందరూ ఇది సహయోగం ఇవ్వాలి, విశేష అటెన్షన్ ఉండాలి ఈ స్పెషల్ కార్యానికి కోసం. ఈ గుణాలంతా तो विशेष स्व सर्व ब्राह्मण और विश्व की आत्माओं का सहयोग लेना ही सफलता का साधन. విశేషంగా మన సహయోగం సరి, సర్వ బ్రాహ్మణ ఆత్మల సహయోగం సరి, విశ్వాని ఆత్మలది సహయోగం తీసుకునేదే ఈ పెద్ద కార్యాన్ని సఫలతకు ఆధారం. పెద్ద కార్యం అంటే మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసే కార్యం. దానికోసం अंदरुदी सहयोगम चाला आवश्यक. तो इसके बीच में थोड़ा भी अगर अंतर पड़ता है तो सफलता के अंतर लाने में निमित्त बन जाते हैं. బావ చెప్తారు ఈ సర్వ విశేష ఈ కార్యంలో సర్వస్నేహం, సర్వసహయోగం, సర్వశక్తులు, ఉమంగ ఉత్సాహంతో అందరూ చేరి చేయాలి. ఒకవేళ దీంట్లో కొంచెం మన లోపల తేడా వచ్చేసిందంటే కూడా సఫలతలో తేడా వచ్చేస్తుంది. వాళ్ళు నిమిత్త అయిపోతారు. సఫలతలో తేడా వచ్చేదానికి నిమిత్ అంటే పూర్తి సహయోగం అయ్యేది సాధ్యం లేదు. పూర్తి సఫలత రాదు. ఎవరి ద్వారా? ఎవరిలో ఈ స్నేహం కానీ, సహయోగ శక్తి కానీ, అన్ని శక్తిది ఉమంగ్ ఉత్సాహంతో ఎవరు సదా చేయలేదు. అప్పుడు ఈ విశ్వ పరివర్తన కార్యంలో సఫలత అది తేడా వచ్చేస్తుంది. దానికోసం వాళ్ళు నిమిత్త అయిపోతారు, అంటే సఫలత కాకుండా ఉండేదాన్ని. అందుకే బాబా చెప్తారు, इसलिए बाप दादा सभी बच्चों के हिम्मत का आवाज़ सुन उसी समय हर्षित हो रहे थे और ख़ास संगठन के स्नेह के कारण स्नेह का रिटर्न देने के लिए भी आए हैं. బాగా చెప్తారు. అందుకే బాప్ దాదా కూడా చూస్తారు ధైర్యంగా ఎవరెవరు దీంట్లో వాళ్ళ శబ్దం ఇస్తారు.
మరి సమయంలో చాలా బాగుంటారు హర్షితంగా. స్పెషల్గా సంఘటనలో స్నేహం ఉండే దానివల్ల దాని రిటర్న్ ఇచ్చేదానికి బాబా వచ్చినారు. तो बहुत अच्छे हो और अच्छे से अच्छे अनेक बार बने हो और बने हुए हैं. బాబా చెప్తారు ఈ సర్వకే సహయోగ్ కే కార్యక్రమంలో చాలా బాగా అందరూ చేస్తారు. చాలా బాగా అంటే బాగా అనేకసారి చేసినారు, చేస్తూనే ఉంటారు కూడా అని చెప్తారు బాబా. इसलिए डबल विदेशी बच्चों के दूर से एवर रेडी बन उड़ने के निमित्त बाप दादा विशेष बच्चों को हृदय का हार बनाए समाते हैं. దీంట్లో ముఖ్యంగా డబుల్ ఫారినర్స్ ఎంత దూరం ఉంటే కూడా ఈ కార్యం చేసానికోసం ఎవరు రెడీగా ఎగిరి వచ్చేసినారు. అందుకు బాబా వాళ్ళకు హృదయంలో ఉండే మాల వేసి వాళ్ళ హృదయంలో బాబా హృదయంలో వాళ్ళని సమాయించుకున్నారు. ఈ కార్యక్రమం ఎంత దూరం నుంచి వచ్చినారు ఫారినర్స్. సర్వకే సహయోగ్ సే సుఖమయ సంసార్ ప్లాన్ వేసేదానికి ఎట్లా ఏమేం చేస్తే అందరూ సహయోగం దొరుకుతుంది, ఎంత మంచి విచారాలు, ఎంత మంచి ఆ విచారాన్ని మిలాన్ అవుతూ ఉంది. ఇది చూసి బాబాకు చాలా సంతోషం. कुमारियाँ तो आई कन्हैया की, बस एक शब्द याद रखना, सब में एक मत, एक रस, एक बाप. కుమారిలు అంటే బాబా చెప్తారు, నేను ఉండేది కుమారీల కోసం, అందుకే నా పేరు కన్నయ్య అని పేరు వచ్చింది. సో ఒక్క శబ్దం అందరూ స్మృతిలో పెట్టుకోండి, అందరూ ఒకరి కోసం ఉన్నారు. అందరిలో యూనిటీ ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే డైరెక్షన్, ఒకే ఐడియా, మరి ఒకే ఏకరస అవస్థ, ఒక్క తండ్రి. బస్ అందరూ మనసులో ఈ ఒకటి పాయింట్ది స్మృతి ఉంటే గ్యారంటీ సఫలత దొరుకుతుంది. भारत के बच्चों को भी बाप दादा दिल से मुबारक दे रहे हैं. जैसा लक्ष्य रखा वैसे लक्ष्य ప్రాక్టికల్ में लाया है. భారతవాసి బిడ్డలను చూసి కూడా బాబాకు చాలా సంతోషం, శుభాకాంక్షలు ఇస్తారు మనస్ఫూర్తిగా. ఎట్లా లక్ష్యం పెట్టుకున్నారో అట్లా ప్రాక్టికల్గా లక్షణాలు కనిపిస్తుంది, చూపించినారు అట్లాని. तो इसको कहें किसको न कहे, सबको कहते हैं, दादियों को भी निमित्त बनी है ना. బాబా అందరికీ శుభాకాంక్షలు ఇస్తారు. అందరూ లక్ష్య అనుసారంగా ప్రాక్టికల్ లక్షణాలు ధారణ చేసుకున్నారు. అందరికీ బాబా చెప్తారు, దాదీలు కానీ ఎవరెవరు టీచర్స్ వచ్చినారు వాళ్ళకి కానీ ఎవరెవరు స్టూడెంట్స్ దీంట్లో ఈ కార్యంలో సహయోగం ఇచ్చేవాళ్ళు కానీ ఎవరందరూ నిమిత్తంగా ఉన్నారు వాళ్ళందరికీ బాబా శుభాకాంక్షలు ఇస్తారు. వాళ్ళ విచారం కూడా బాబాకు ఉంది ఎప్పుడు. यही సహానుభూతి की నిశాని, ఇదే సహానుభూతిది నిశాని. బాబా అందరి పైన ఈ శుద్ధ విచారం చేసినారు. अच्छा मीटिंग में आए हुए सभी भाई बहनों को बाप दादा ने स्टेज पर बुलाया. మీటింగ్లో వచ్చిన వాళ్ళందరినీ బాబా స్టేజ్ పైన పిలిచినారు. सभी ने बुद्धि अच्छी चलाई. बाप दादा हर एक बच्चे के सेवा के स्नेह को जानते हैं. सेवा में आगे बढ़ने से कहाँ तक चारों ओर की सफलता है, इसको सिर्फ थोड़ा सा सोचना और देखना है. बाकी सेवा की लगन अच्छी है. బాగా చెప్తారు, అందరి బుద్ధి చాలా బాగా పనిచేసింది. ప్రతి ఒక్క బిడ్డ కూడా సేవలో స్నేహంగా ముందు పోతూ ఉన్నారు. సేవలో ముందు పోదు అయితే ఎంతవరకు అన్ని సైడ్ ఈ కార్యంలో సఫలత దొరుకుతుంది, దీనిపైన కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చి చూడాలి. బాకీ సేవ లాగానేమో అందరికీ ఉంది, బాగుంది. దిన్ రాత్ ఏక్ కే సేవా కే లియే భాగ్తే. బాప్ దాదా తో मेहनत को भी मोहब्बत के रूप में देखते हैं.
అంటే రాత్రి పగలు ఈ సేవలో అందరూ బిజీగా ఉన్నారు. బాబా మరి చూస్తారు, ఇంత ప్రయత్నం చేస్తున్నారు, అయితే ప్రీతి ఆధారంలో కదా చేస్తున్నారు. అందుకే బాబా దాంట్లో ప్రీతిని చూస్తున్నారు. అందరూ ఎంత ప్రీతిగా ఈ సేవ చేస్తున్నారు. కష్టంగా లేదు, ఈజీగా ప్రీతియే కనిపిస్తూ ఉంది. బాబా అందరు బిడ్డలు చాలా ప్రీతిగా ఈ సేవ చేస్తున్నారు. तो मेहनत की नहीं मोहब्बत दिखाई थी. अच्छा अच्छे उमंग उत्साह के साथी मिले. विशाल कार्य है और विशाल दिल है, इसलिए जहाँ विशालता है वहाँ सफलता है ही. బాబా చెప్తారు, ఎవరికి కష్టంగా అనిపించలేదు, ప్రీతిగా అనిపిస్తూ ఉంది. చాలా బాగుంది, చాలా మంచి ఉమంగ్ ఉత్సాహంతో అందరికీ మంచి సాథీలు దొరికినారు సహయోగం ఇచ్చేదానికి. ఎంత విశాల కార్యం ఇది, అందరూ విశాల మనస్సుతో చేస్తున్నారు. సో ఎక్కడ విశాలత ఉంటుందో అక్కడ సఫలత గ్యారెంటీ ఉంటుంది అని చెప్తారు. बाप दादा सभी बच्चों की सेवा की लगन को देख रोज़ खुशी के गीत गाते हैं. कई बार गीत सुनाया, वाह बच्चे वाह. బాబా అందరు సేవాది లగన్ చూసి రోజు ఖుషీలో పాట పాడతారు. ఏం పాట? వా బచ్చే వా అట్లా అని. ఎన్నిసారి బాబా ఈ పాట మన కోసం పాడినారు. आने में कितने रोज़ थे, रोज़ों को समझने वाले होना, राजों को समझने वाले होना. राज आने में कितना राज है. सॉरी, బాబా చెప్తారు వా బచ్చే వా అని పాట పాడతారు. మరి ఆనే మీ కితనా రాజ్ హై, రాజోं को समझने वाले होना, రాజ్ జాని బాబా జాని. బాబా చెప్తారు మీరు అందరూ వచ్చిన దాన్ని ఎంత మంచి మాటలు, ఎంత రహస్యం ఉంది దీంట్లో. ఈ రహస్యాన్ని మీరు బాగా తెలుసుకున్నారు కదా. అందరూ ఈ కార్యక్రమం ప్లాన్ చేసానికి వచ్చినారు. ఆ రహస్యం ఏమో అది, ఆ రహస్యానికి తెలుసు, బాబాకు తెలుసు. దాది బాప్ దాదాకు భోగం స్వీకారం చేయించినారు. ఆజ్ దృష్టి సే హీ స్వీకార్ కరెంగి. బాబా ఈరోజు దృష్టి ద్వారానే భోగాన్ని స్వీకారం చేస్తారు. హెల్త్ కొంచెం అప్ అండ్ డౌన్ అయింది బాడీ రథానికి. तो सबकी बुद्धि अच्छी चल रही है और एक दो के समीप आ रहे हैं, इसलिए सफलता अति समीप. అందరు బుద్ధి బాగా జరుగుతూ ఉంది ప్లానింగ్. అందువల్ల అందరూ పరస్పరంగా సమీపలా వచ్చినారు. సఫలత కూడా సమీపలా వస్తుంది అందరూ చేరి మంచి ప్లాన్ వేస్తే. समीपता सफलता को समीप लाइन तक तो नहीं गए हो ना. बहुत काम मिल गया, లేకిన్ ఆదా కామ్తో బాప్ కరాతే. బాబా చెప్తారు మీరేం అలసిపోలేదు కదా, చాలా పని ఉంది అట్లా అని. అర్ధ పని ఏమో బాబాని చేయించేది. మనకు అంత ఉమంగ్ ఉత్సాహం ఉంటే ఏమి అలసిపోయేదే లేదు మనం. సో దృఢతను ఉంది, ఉమంగ్ ఉత్సాహం ఉంది, సమీపలో కూడా ఉంది. చుంబక్ అంటే మ్యాగ్నెట్ లాగా పరస్పరంగా ఆకర్షణ అయ్యేసి మెడలో హారం అయిపోతారు బాబా మెడలో. ఇట్లా అనుభవం బాగుంది, మరి కార్యం కూడా సఫలం అయిపోతూ ఉంటుంది. అచ్చా, మరి ఓం శాంతి. వరదానం వినండి. विकारों के वंश के अंश को भी समाप्त करने वाली सर्वसमर्पण व ट्रस्टी भाव. బాబా చెప్తారు వికారాలది అంశం, వంశాన్ని అంశం కూడా ఉండకూడదు, సమాప్తి చేసేవాళ్ళు. సర్వసమర్పణ అంటే ట్రస్టీ భావ అని చెప్తారు. जो आयवेल के लिए पुरानी संस्कारों की प्रॉपर्टी किनारे कर लेते हैं तो माया किसी न किसी रीति से पकड़ लेती है. पुराना रजिस्टर की छोटी सी टुकड़े से भी पकड़ा जाएंगे. माया बड़ी तेज है, उनकी कैचिंग पावर कोई कम नहीं है,
इसलिए विकारों के వంశ के अंश को भी సమాప్తి కరు బాబా చెప్తారు. కొందరు ఎమర్జెన్సీ కోసం పాత సంస్కారాలని ప్రాపర్టీ లాగా ఒక సైడ్ పెట్టుకుంటారు. సో మాయ ఏదో ఒక రీతిలో పట్టుకునేస్తుంది. ఎట్లా ఇప్పుడు బిజినెస్ వాళ్ళు పాత అకౌంట్ బుక్ ఏదైనా ఉంటే దాంట్లో కొంచెం ఒక పీస్ దొరికినా సరే మిస్టేక్ది పట్టుకునేస్తారా లేదా? అట్లా ఈ పాత రిజిస్టర్లో చిన్న పీస్ దొరికినా కూడా, చిన్న అశుద్ధ సంస్కారం దొరికినా కూడా మాయ పట్టుకునేస్తుంది. మాయ చాలా తీవ్రంగా ఉంటుంది, అంటే షార్ప్. దాని బుద్ధి చాలా షార్ప్ మాయది. దాని క్యాచింగ్ పవర్ కూడా ఏం తక్కువ లేదు. మన చిన్న మాట ఏదో ఒకటి మనకు కావలే, అది ఉంటేనే కొంచెం పని జరుగుతుంది అని పెట్టుకుంటాం. సంస్కారం, పాత సంస్కారం. మరి అక్కడి నుంచి వికారాన్ని, అంశం నుంచి వంశం స్టార్ట్ అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు, ఏ ప్రకారమైన వికారాన్ని వంశంది అంశం కూడా ఉండకూడదు, సమాప్తి చేసేయాలి. జరా भी किसी कोने में పురాణి ఖజానాకి నిషాని నా, ఒక మూలలో కూడా ఈ పాత సంస్కారాన్ని ఖజానా పెట్టుకోకూడదు మనం. లేదంటే అది వచ్చేస్తుంది మాయ, అది ఇమర్జ్ అయిపోతూ ఉంటుంది. తో ఇస్కో కహా జాతా హై సర్వ సమర్పణ్ ట్రస్టీ వా యజ్ఞ స్నేహి సయోగి. బాగా చెప్తారు, కొంచెం కూడా దాని నిషాని కూడా ఉండకూడదు. అప్పుడే సర్వ సమర్పణ అర్థం, ట్రస్టీని అర్థం, యజ్ఞ స్నేహి సయోగి ఆత్మ అని అర్థం. అందువల్ల పాత సంస్కారాలు లేస్ మాత్రం కూడా ఉండకూడదు, పూర్తిగా సమాప్తి చేసేయాలి. స్లోగన్, किसी की विशेषता के कारण उसे विशेष स्नेह हो जाना ये भी लगाव है. కొందరు ఉన్నారు, కొందరిది విశేషత బాగుంది అని చెప్పి వాళ్ళపైన ఎక్స్ట్రా స్నేహం చూపిస్తారు. బాబా చెప్తారు, ఇది కూడా ఒక రకమైన అటాచ్మెంట్. ఎవరి దగ్గర మనకి ఎక్స్ట్రా స్నేహం ఉంది అని అనుకోండి, అది కూడా అటాచ్మెంట్ అయిపోతుంది. అందుకే అందరి దగ్గర ఒకే రకంగా స్నేహంగా ఉండాలి, ఎక్స్ట్రా అంతా పెట్టుకోకూడదు. ఓం శాంతి. शिव पूजन तो आओ जानो तुम शिव को, गगन से उतरे धरती पर बनाया आब को मधुबन. ना चाहूं दूध फल मेवा न मदिरा भंग धतूरा, करो तन मन से जन सेवा, तू प्यारा राम कृष्ण मेरा, सफल हो तेरा शिव पूजन तो आओ जानो तुम शिव को, सफल हो तेरा शिव पूजन तो आओ जानो तुम शिव को. ज्ञान
शिव पूजन, तो आओ जानो तुम शिव को। गगन से उतरे धरती पर, बनाया आब को मधुबन। मुझे ना जल चढ़ाओ, तुम पिला दो प्यासों को पानी। पिला दो प्यासों को पानी। सुमन बरसाओ तुम उन पर, जिन्होंने दी है कुर्बानी। सफल हो तेरा शिव पूजन, तो आओ जानो तुम शिव को। सफल हो तेरा शिव पूजन, तो आओ जानो तुम शिव को। शिव पूजन, तो आओ जानो तुम शिव को। गगन से उतरे धरती पर, बनाया आब को मधुबन। मुझे ना धन दिखाओ तुम, मैं सारे जग का अधिकारी। सफल हो तेरा शिव पूजन, तो आओ जानो तुम शिव को। सफल हो तेरा शिव पूजन, तो आओ जानो तुम शिव को। शिव पूजन, तो आओ जानो तुम शिव को। गगन से उतरे धरती पर, बनाया आब को मधुबन।